వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రాష్ట్రానికి కష్టం వస్తే ఒక్క సెకండ్ కూడా ఆగరా అని చెప్పి ఈరోజు అనాలిసిస్కి నేను టైటిల్ పెట్టున్నాను. అంతేకాదు ఇదే కదా లీడర్షిప్ అంటే, అసలైన లీడర్షిప్ అంటే అని చెప్పేసి నేను ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. నిజానికి ఇలాంటి టైటిల్స్ పెడతా ఉంటే, ఇలాంటి ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ ఉంది. అలా టార్గెట్ చేసే పనికిమాలిన వెధవులంతా ఇలాంటి వీడియోలు చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మనం చూస్తే ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరొక వైపు లోకేష్, వాళ్ళిద్దరికి తోడుగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ విషయంలో, ఒక కెలామిటీ విషయంలో, ఒక ప్రకృతి విపత్తు విషయంలో ఎంత స్మార్ట్గా వ్యవహరించారు, ఎంత అలర్ట్గా వ్యవహరించారు అని ఈరోజు రాష్ట్రం మొత్తం చెప్పుకుంటూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం కూడా చర్చనీయాంశం అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక్క విషయంలో ఇలా చెప్పుకోమని చూద్దాం. చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి. ఎప్పుడు చెప్పుకున్నారు? ఆయన సిబిఐ ఈడీ కేసులో ఇరుక్కున్నప్పుడు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీసినప్పుడు చెప్పుకున్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తే అప్పుడు చెప్పుకున్నారు. పీపీఎల్ రద్దు పేరుతో కేంద్రం పరువు కూడా తీస్తే అప్పుడు చెప్పుకున్నారు. ఆఖరికి గవర్నర్కి తెలియకుండా ఆయన పేరు మీద రుణాలు తీసుకొస్తే అప్పుడు చెప్పుకున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తే అప్పుడు చెప్పుకున్నారు. టీడీపీ నేతలు మొత్తాన్ని వరుసపెట్టి తీసుకెళ్లి జైల్లో వేసేసి ఆఖరికి చంద్రబాబు నాయుడుని కూడా జైల్లో పడేస్తే అప్పుడు చెప్పుకున్నారు. అంతే, జగన్మోహన్ రెడ్డిని చెప్పుకున్న విధానం ఇలాంటి వాటిల్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది మొన్నటి కూటమి ప్రభుత్వంలో భాగంగా, ఆ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. సో పవన్ కళ్యాణ్కి పరిపాలనా పరంగా ఆయన కొత్త. ఇక లోకేష్ కూడా వెన్ కంపేర్డ్ విత్ చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా చాలా జూనియరే రాజకీయాల్లో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గైడెన్స్లో వాళ్ళిద్దరూ పనిచేసిన విధానం నిజంగానే అందరినీ కూడా ఆశ్చర్యంలో పడేస్తుంది. చంద్రబాబు నాయుడు అంత సమర్థవంతంగా పనిచేస్తారు, కెలామిటీస్ వచ్చినప్పుడు ఆయన ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు, మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉంటారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు నీటిలో ఉన్న ముసలని చెప్తూ ఉంటారు, ఎవరికి దొరకడు ఏ ఇష్యూలో కూడా అని చెప్పేసి. తన అధికార వ్యవస్థ మొత్తం కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది అధికారంలో ఉన్న సమయంలో. దానికి తన మేధస్సును కూడా ఆయన యాడ్ చేస్తాడు, తన యాక్టివిటీని కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు. దాని రిజల్ట్ కూడా అందుకే అంత యాక్యురేట్గా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఇంత పెద్ద విపత్తు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తే అంత ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వగలిగింది ప్రభుత్వం, ముందు అలర్ట్ చేయడం వల్ల. వాళ్ళని 2 ప్రాణాలు పోయినాయి, అది కూడా ఒక శోచనీయమే. వాళ్ళకు కూడా ఒక 5 లక్షల పరిహారం కూడా ప్రకటించింది ప్రభుత్వం. సో అక్కడ మనం చూస్తే రాష్ట్రానికి మంతా తుఫాన్ రాబోతోంది, ఇది ఎఫెక్ట్ చేయబోతుంది దాదాపు 9 జిల్లాలను అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాకే కేంద్ర ప్రభుత్వం కానీ ఐఎండీ కానీ హెచ్చరించింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉన్నారు వాళ్ళు. అటు మోడీ కూడా ఈ విపత్తును ముందే ఊహించారు, ఆయనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్ దగ్గర నుంచి అన్ని బృందాలని కూడా ఏపీలో మోహరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మోడీ లాంటి వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మోడీ పిఎంఓ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంది, ఏపీని అలర్ట్ చేస్తూనే ఉంది ప్రతి విషయంలో. వాళ్ళకి వచ్చిన సమాచారాన్ని షేర్ కూడా చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇది జరిగిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఇది అలర్ట్ అయిందో, ఆ తుఫాను తీరం దాటక ముందు 3 రోజుల ముందు నుంచి, ఆల్రెడీ 5 రోజుల ముందు నుంచే మొత్తం మనం చెప్పుకుంటే ఒక ఆర్డర్లో చెప్పుకుంటే ఈ విషయాల్ని అందరినీ కూడా అలర్ట్ చేసే ప్రయత్నం జరిగింది. మొత్తం అధికారులంతా కూడా రోడ్ల మీదే ఉన్నారు ఆల్మోస్ట్ 5 రోజులుగా. అంతేకాదు ఎక్కడెక్కడ మారుమూల పల్లెల్లోకి, లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా 1,00,000 మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు లోతట్టు ప్రాంతాల నుంచి. అంతేకాదు ఎక్కడికక్కడ హోర్డింగుల దగ్గర నుంచి విద్యుత్ స్తంభాలు తెగిపడతాయనే ఆలోచనతో ముందుగానే వాటిని అన్నింటినీ కూడా సరిచేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఎప్పుడు చెట్లు విరిగి కూలి రోడ్డు మీద పడ్డా వాటిని ఎక్కడికక్కడ తీసుకెళ్లి పక్కన పడేస్తూ ఉన్నారు, సైడ్ తీస్తూ ఉన్నారు రోడ్ల మీద. రోడ్లు చెరువులు అన్న తేడా లేకుండా ఏకం చేసి పడేసింది ఈ తుఫాన్ అన్నింటినీ కూడా. ఆ స్థాయిలో ఒక జల విధ్వంసం జరిగింది రాష్ట్రంలో. అయితే ఇది ముందుగానే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది, ఐఎండీ అలర్ట్ చేసిన తర్వాత ముందుగా చంద్రబాబు నాయుడు అధికారులతో భేటీ అయ్యారు, వాళ్ళని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు ఫస్ట్ లేయర్లో. ఆ తర్వాత మనం చూస్తే కింద స్థాయి అధికారులు మొత్తంతో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడం కానీ, ఈ క్రమంలోనే అటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ కూడా ఆయనకి జతగలిశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు పనితీరును చూసిన తర్వాత వీళ్ళు ఆలోచనలో పడ్డారో, లేకపోతే చంద్రబాబు నాయుడు కన్నా మేము ఇంకా తక్కువ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఇంకా స్మార్ట్గా పనిచేయాలనుకున్నారో కానీ, నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ ఇద్దరూ చేసుకున్న సమన్వయం కానీ, ఆర్టీజీఎస్లో ఉండి వాళ్ళు మినిట్ టు మినిట్ ప్రతి ఇష్యూని ఫాలోఅప్ చేసిన విధానం కానీ ఒక నభూతోన్న భవిష్యత్తు. ఇది నిజంగా అద్భుతంగా పనిచేయగలిగారు. దీని మీద కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మురుగుతూ ఉంది, దాన్ని మనం పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి ఒక సాలిడ్ సందర్భంలో అలాంటి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సో అలా
చంద్రబాబు నాయుడు అలాగా అంటిపెట్టుకొని ఆయన ఇంటికి వెళ్లకుండా భార్య పిల్లలను వదిలేసి అలాగా దీని మీదే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన చూసుకుంటూ అటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ కూడా అలాగే ఉండిపోయారు. కనీసం అర్ధరాత్రులు కూడా వాళ్ళు అక్కడే ఆల్మోస్ట్ అక్కడే ప్రతి నిమిషం కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అందుకే ఇంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా కాపాడగలిగారు. ఇక అక్కడి నుంచి చూస్తే వాళ్ళు కూర్చున్నారు కాబట్టి ఆ స్థాయిలో వ్యక్తులు ఆబ్వియస్లీ మంత్రులు కూడా అక్కడ కూర్చోవాల్సి వచ్చింది. కొంతమందికి వాళ్ళ పేషెన్స్ ఉండి ఉంటారు, ఇంటికి వెళ్ళి పడుకుందాం రెస్ట్ తీసుకుందాం కొంతసేపు అనుకునే వాళ్ళు ఉంటారు. అందుకనే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయితే వాళ్ళ వారసులైన లోకేష్ కూర్చో ఉన్నారు కాబట్టి మంత్రులు కూడా అలాగే కూర్చున్నారు. మినిట్ టు మినిట్ మంత్రులు కూడా దాన్ని మానిటరింగ్ చేస్తూ వచ్చారు. మంత్రులంతా అన్ని శాఖల మంత్రులు కూడా దాన్ని సమన్వయం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అధికారులు కూడా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది తిట్టుకుంటా అయినా సరే అధికారులకి అంతసేపు మేల్కొని ఉండాలంటే కష్టమే కొంతమంది తిట్టుకుంటానైనా సరే పూర్తి స్థాయిలో తమ పనిలో నిమగ్నం అయిపోయినారు. అందుకే ఇవాళ వాళ్ళంతా ఫోకస్ పెట్టారు కాబట్టి వాళ్ళ ఆ ఫోకస్కి తగ్గిన ప్రతిఫలం ఈరోజు రిజల్ట్ కనిపించింది. రాష్ట్రం ఇంత పెద్ద తుఫాన్ నుంచి జల ప్రళయం నుంచి బయటపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే అంతవరకు ఒక లెక్క ఎవరైనా సరే కొంత క్వశ్చన్ ఫీల్ అవుతారు. అమ్మయ్య వాయుగుండం తీరం అంటే తీరం దాటేటప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే దాటేటప్పుడు ఒకసారి బలపడవచ్చు, ఒకసారి బలహీనపడవచ్చు. దాన్ని బట్టే మనకి వర్షం అంచనా జరుగుతుంది అనమాట, ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది. అందుకే ముందుగా అలర్ట్ చేయడం అనేది ఈరోజు ఆల్మోస్ట్ 9 జిల్లాలని సేవ్ చేసింది. కానీ అది సృష్టించిన విలయం అయితే చాలా ఎఫెక్ట్ చూపించింది. చేతిలోకి వచ్చిన పంటలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది రైతులు. సరే అయిపోయిన తర్వాత కొంత క్వశ్చన్ వచ్చింది, అందరూ ఎటోళ్ళెట్ వెళ్ళిపోదాం, కొంత రెస్ట్ తీసుకుందాం ఒక రోజు అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఒకవైపు హెలికాప్టర్ వద్దు పర్యటన అన్నా కూడా ఆయన అదే హెలికాప్టర్లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఒక హెలికాప్టర్ కేటాయించింది ఆయన పర్యటన కోసం చేతక్. దాంట్లోనే ఆయన పర్యటనకు వెళ్ళారు. అటు కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, అదేవిధంగా కోనసీమకు కూడా వెళ్ళి తన కళ్ళతో తాను ఆ రైతులు పడిన కష్టాన్ని కానీ వాళ్ళ పంట నీటి పాలవడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత కానీ అసలు దానికి ఒక ఐడియా వచ్చింది. ఎంత రాష్ట్రానికి అవసరం ఉంటుంది, రాష్ట్రం మీద ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది, మొత్తాన్ని పునర్నిర్మాణం చేయాలంటే అనేది ఆయనకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడు కానీ ఆయన సాటిస్ఫై అవ్వాలి. సో సీఎం స్థాయి వ్యక్తి గ్రౌండ్లో పర్యటిస్తూ ఉంటే అధికారులు వాళ్ళ కింద ఉద్యోగులు చచ్చినట్టు అక్కడ పనిచేయాల్సిందే, వాళ్ళు వెళ్ళి ఇంట్లో పడుకోలేరు. అందుకే అధికార యంత్రాంగం కూడా ఈరోజు సీఎంతో పాటు పరుగులు పెడతా ఉంది. లోకేష్ పవన్ కళ్యాణ్ సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అటు ఉద్యోగులతోని అధికారులతోని మానిటరింగ్ చేస్తూ ఉంటే అటు మంత్రులు కూడా కింద స్థాయి ఉద్యోగులతో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ. ఇప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడు చూసి ఆయన క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్క మంత్రులు ఈరోజు అక్కడ కాన్ఫరెన్స్ పెట్టుకొని కూర్చొని ప్రతి ఒక్కరూ మానిటరింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ కింద అధికారులు, వాళ్ళ కింద ఉద్యోగులు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు దీన్ని. అంటే రాష్ట్రానికి ఒక కష్టం వస్తుంది అంటే అటు చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు కాబట్టి ఆయనకు బాధ్యత ఉంటుంది అనుకోవచ్చు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆ స్థాయిలో పనిచేశారు. అందుకే మనం ఆ టైటిల్ పెట్టాం, రాష్ట్రానికి కష్టం వస్తే ఒక్క సెకండ్ కూడా ఆగే పని లేదు వీళ్ళు అని చెప్పేసి. అటు వాళ్ళ ముగ్గురికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉంది, సంసారం ఉంది. కానీ వాటినన్నిటినీ వదిలిపెట్టి ఈ రోజున దాదాపు 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా అక్కడే కూర్చునే పని చేశారు ఆ స్థాయిలో. సో వాళ్ళని చూసి మంత్రులు కూడా అంతే పనిచేశారు. లీడర్షిప్ ఎంత సమర్థవంతంగా ఉంటే రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటుంది అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ జనరేషన్ స్టూడెంట్స్ కూడా. సో లీడర్షిప్లో ఎలాంటి బెస్ట్ క్వాలిటీస్ ఉంటే అంత బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు ఈ 3-4 రోజుల నుంచి జరిగిన పరిణామాలు కానీ దాన్ని ఏదైతే చంద్రబాబు అని టీం మానిటరింగ్ చేస్తున్న విధానం కానీ ప్రభుత్వం పనిచేస్తున్న విధానం కానీ ఒక పర్ఫెక్ట్ లీడర్షిప్ ఉంటే దాని రిజల్ట్ కూడా దాని రెప్లికా కూడా ఇలాగే ఉంటుంది, ఇంత అద్భుతంగానే ఉంటుంది అనడానికి ఇదొక ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు. అందుకే నేను పెట్టాను, ఇల్లు పిల్లలు ఏమీ గుర్తురావా మీకు అని కూడా సెటైర్లు పేలుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. సో అందుకనే ఈరోజు చెప్తా ఉంది, ఇలా మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ని అందించాల్సిన అవసరం అయితే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఎలా మనం ముందుకెళ్ళాలనే అంశం మీద ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటే బాగుంటుంది. అందుకే వీళ్ళు కూడా ఇక ప్రతి విషయంలో ఇలాగ ఫోకస్ పెట్టాలంటే కష్టమే, కానీ అప్పుడప్పుడు కూడా కొంచెం ఇంటికి అటు భార్యలకు ఇటు పిల్లలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. మరి మనుషుల్లాగా పనిచేస్తే చివరికి వైఎస్ఆర్సీపీ కారణంగా ఈరోజు అది కూడా ఒక బూత్ అయిపోతూ ఉంది. సో మొత్తానికైతే ఇంత పర్ఫెక్ట్గా పనిచేస్తూనే అటు వైఎస్ఆర్సీపీని కూడా ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం అయితే వీళ్ళ ముగ్గురు మీద ఉంది.